వెల్కమ్ టు న్యూ అనదర్ వ్లాగ్. ఇవాళ మార్నింగే బయలుదేరి నేను వెళ్తా ఉన్నా ఇన్స్టిట్యూట్కి. దట్స్ ఇట్. హియర్ వి గో. పొద్దున్న క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. బెంగళూరు వెదర్ అంటేనే ఫెంటాస్టిక్ అసలు. అదిగో టామ్ బాయ్ మనకు కంటెంట్ దొరికేసింది. ముందు ఒక నాగిని వెళ్తుంది చూడండి. అంకుల్ కొంచెం జరగకుండా. గ్రేట్, మంచి సిగ్నల్ ఇచ్చాడు అంకుల్. ముందు ఒక చెప్రీ రైడర్ పోతా ఉన్నాడు, అది కూడా ట్రిపుల్ రైడింగ్. ఎవిగో పోనీ నువ్వు పోనీ తగ్గేదిలే. పోనీ వాడన్నా పడుకోవాలి, లేకపోతే ఎవరన్నా పడియాలి. అంతవరకు కూర్చోండి. ఆ స్కూల్ బచ్చగాళ్ళు వేసుకొని ఒకటే నాగిండి ఆయన్స్. వాళ్ళ ముందు హీరో అనమాట మనం. ఏ హీరో అయిపోయిందా? వాళ్ళు జస్ట్ 10% యాక్టివేట్ ఇచ్చా అంతే మన హీరో టికెట్. ఇప్పుడు ప్రశాంతంగా, లేకపోతే ముందు ఏదో పాము పోతా ఉన్నట్టు పోతా ఉన్నాడు. నారాయణ స్కూల్ బస్సు చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తుంది. వద్దన్నా అన్ని మీయే. ఇది సింగిల్ రోడ్, సో జాగ్రత్తనే వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ఆటోడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి సింపుల్గా వెళ్ళిపోయా. సిగ్నల్ పడలేదు అయ్యా, నువ్వు పోతానే ఉంటున్నావు. ఆగో నో వే. అక్కడ ఏముందో మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? రెడ్ సిగ్నల్ జంప్ చేశాడు, వాడిని చూసి వీడు కూడా ఫాలో అయిపోయాడు. ఇప్పుడు గ్రీన్ పడింది. ఏం సాధించారు మీరు? ఉంటుంది మంచి ఎఫెక్ట్. ఓలా ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఇండికేటర్ ఎందుకు వేసారంటే మనం లెఫ్ట్ పోవాలంట. లెఫ్ట్ అదేంటి లెఫ్ట్ వేసి రైట్ పోతుండు. ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి. గట్టిగా